ఈ రోజు వీని పని అవుట్. పల్లవి వాళ్ళమ్మ ముందరనే మహాముదురు. వీన్ని మాత్రం మాటలతోనే ఉతికి ఆరేస్తుంది. రేయ్, వాళ్ళిద్దరు విడాకుల కోసం కోర్టుకొచ్చినారని చెప్పినావు కదా, మరి వాళ్ళేంది విడాకుల కోసం కాకుండా ఏదో సినిమాకో షికారుకో వచ్చినట్టు చక్క ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్నారు? అదే కదా, చూడ్డానికి చిలక గోరింకల్లాగా అంత క్లోజ్ కనబడుతున్నారు. ఇంతకు నువ్వు చెప్పింది నిజమేనా? వాళ్ళు నిజంగా విడాకులు తీసుకుంటున్నారా? చూడడానికి వాళ్ళు మాత్రం అసలు అట్లా లేనే లేరు సార్, నేను చెప్పింది నిజమే. వాళ్ళు నిజంగా విడాకుల కోసం కోర్టుకొచ్చినారు. అయినా మాకి అదంతా అనవసరం. మాకి కావాల్సింది మా పల్లవి. అవును. అలాంటప్పుడు వాళ్ళు ఎట్లుంటే మీకెందుకు? పోయి వచ్చిన పని చూసుకోండి. మధ్యలో నన్ను విసిగించడం ఎందుకు? ఇంకా వీడితోని మనకేంది మాటలు? పద, పోయి ఆ కిరణ్ గాంతోనే తేల్చుకుందాం. పదండి అత్తయ్యా. అవని, కాఫీ చాలా బాగుంది కదూ? ఆల్రెడీ కాఫీ తాగినాం, అయిపోయింది. ఇప్పుడు అది బాగుంటే నీకెందుకు, బాగాలేకపోతే నీకెందుకు? ఏమో అని నీతో కలిసి కాఫీ తాగినందుకు నీ పైన ఉన్న కోపం మొత్తం పోయింది అనుకుంటున్నావేమో. ఇంకా చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని నన్ను తొందరగా ఇంటి దగ్గర దిగబెట్టు. వీడి ఫ్రెండ్ చెప్పింది నిజమే అత్తయ్యా. ఆమె మాటలు వింటుంటే వీళ్ళు నిజంగానే విడాకుల కోసం వచ్చినట్టున్నారు. అవునబి, బంగారం లాంటి భార్యని పక్కన పెట్టుకొని వీడికి అసలు ఏ మాయరోగం వచ్చిందో మన పల్లవి వెనుకబన్నాడు, మా ఐదారు సచ్చినోడు. ప్లీజ్ అవని, నీతో కొంచెం మాట్లాడాలి. ఇదొక్కసారికి నా మాటిను. ఇప్పటికే మీరు చాలా టైం వేస్ట్ చేసినారు. ఇంతకు మీరు నన్ను మా ఇంటికాడ డ్రాప్ చేస్తారా, లేదా నేను ఆటోలో వెళ్ళిపోవాలా? నువ్వు ఆటోలో వెళ్ళిపోవడమే మంచిదమ్మా. అసలు మీరెవరు మధ్యలో? ఈ షాప్కి వచ్చిన కస్టమర్ లాగా ఉండండి. మా మాటలన్నీ చాటుగా విని మళ్ళీ మా మధ్యలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? మేమేమి ఈ షాప్కి వచ్చిన కస్టమర్లం కాదు. మరి అసలు మీరేందీడా? అంటే వీళ్ళు మీకు తెలుసా? తెలుసవని, వీళ్ళు మరెవరో కాదు, పల్లవి అమ్మ, పల్లవి బావ. పర్లేదే, మమ్మల్ని బానే గుర్తుపట్టినావు. ఎందుకు గుర్తుపట్టాడు? నాటకాలు ఆడి ఇంటికొచ్చి పల్లవితో మాట్లాడిపోవడం అలవాటే కదా. అది మాత్రమే కారణం కాదు. మీరు నాకు చేసిన అన్యాయాన్ని నేను జీవితంలో మర్చిపోగలనా? ముఖ్యంగా మీరు పల్లవిని నన్ను శాశ్వతంగా విడదీయాలి అనుకొని పల్లవికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసింది మీరే కదా. నా జీవితాన్ని అంధకారం చేసిన మిమ్మల్ని అంత ఈజీగా ఎట్లా మర్చిపోతా అనుకున్నారు? ఆయన వీళ్ళేంది ఇంత సడన్ గా ఈడ ప్రత్యక్షమైనారు? అంటే పల్లవి తన ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందే, అందుకే వీళ్ళు ఈయనకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినారా? నువ్వు చెప్పింది కరెక్టే. నేనే నిన్ని పల్లవిని శాశ్వతంగా విడదీసింది. మరి లేకపోతే ఏమనుకున్నావు? నీలాంటి బేవర్స్ గానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావు? మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఏం చేస్తావు? మీ కూతురు నాలాంటి బేవర్స్ గానే ప్రేమించింది కదా. అందుకేనా పల్లవికి నాతో పెళ్ళైనా సరే ఇప్పటికీ తన వెనకాలనే పడుతున్నావు? అంతేకాకుండా పల్లవిని కూడా ఎవరికి అనుమానం రాకుండా తన దగ్గరే సీక్రెట్ గా పెట్టుకున్నాడు. ఏంది మీరు మాట్లాడేది? పల్లవిని నేను సీక్రెట్ గా పెట్టుకోవడం ఏంది? మీకు పిచ్చి ఏమైనా పట్టిందా? ఇంకా నటించింది చాలు. మర్యాదగా నా కూతురు పల్లవిని ఏడు దాచిపెట్టినావో చెప్పు. నేనేంది మీ కూతుర్ని దాచిపెట్టడం ఏంది? అంటే ఇప్పుడు పల్లవి మీ దగ్గర లేదా? లేదు. పల్లవి మీ దగ్గర లేకపోవడం ఏంది? అసలు నాకేం అర్థమైతలేదు. ఇంకా నటించింది చాలులే. ఈ రోజుకి నా కూతురు కనబడక 4 రోజులు అవుతుంది. ఆల్రెడీ అందరిని ఎంక్వైరీ చేసినాము. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. పల్లవి ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసినాము. కానీ పల్లవి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. మరి పల్లవి 4 రోజుల్లో ఇప్పటికే ప్రేమిస్తున్న నీ దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరికి పోతుంది? మర్యాదగా నువ్వు పల్లవిని ఏడు దాచిపెట్టినావో నిజం చెప్పు. లేకపోతే నీ పైన కూడా అనుమానంగా ఉందని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. చూడండి, నేను నిజం చెప్తున్నా.
నాకు ఈ పల్లవి గురించి ఏం తెలియదు. నేను చివరిసారి పల్లవితో ఫోన్ మాట్లాడినప్పుడు తన ఫోన్ సింక్లో పడిపోయిందని, అందుకు తన ఫోన్ పనిచేసలేదని చెప్పింది. నువ్వు చివరిసారి పల్లవితో ఫోన్ ఎప్పుడు మాట్లాడినావు? కరెక్ట్ 4 రోజులు అవుతుంది. ఇంతకీ ఏమని మాట్లాడుకున్నారు? పల్లవి నీకు ఫోన్లో ఏమైనా చెప్పిందే? చెప్పింది. తనేదో పెళ్లికి చెన్నైకి పోతున్నా అని చెప్పింది. ఇంకేం చెప్పింది? తను చెన్నైకి పోయిచ్చినాక ఒక కొత్త ఫోన్ కొనుక్కొని నాకు ఫోన్ చేస్తా అని చెప్పింది. ఆ తర్వాత మా ప్రేమ గురించి మీ అందరితో మాట్లాడతా అని కూడా చెప్పింది. ఇంతకీ మీరు చెప్పేది నిజమేనా? అసలు పల్లవికి ఏమైంది? అదే కదా, మీరు చెన్నైకి పెళ్లికి పోయినప్పుడు పల్లవి ఆడ మిస్ అయిందే? అదేంది అడుగుతుంటే సమాధానం చెప్తలేరు? ఇంతకు మీరు పెళ్లికి చెన్నైకి పోయినారా లేదా? లేదు, పల్లవి మిస్ అయింది ఎయిర్పోర్ట్లోనే. మిస్ అయింది అంటే ఎవరైనా తనని కిడ్నాప్ చేసినారా? లేదు, తనంతకు తాను ఒక లెటర్ రాసి ఎయిర్పోర్ట్ నుంచి పారిపోయింది. ఏంది? లెటర్ రాసిందే? అసలేం అర్థమైతలేదే. పల్లవి లెటర్ రాసి పారిపోవాల్సిన అవసరం ఏముంది? మీరేమి తనని అమెరికాకి తోలుకొని పోతలేరు కదా. జస్ట్ పెళ్లి కోసమని చెన్నైకే కదా పోయేది. అలాంటప్పుడు పల్లవికి పారిపోవాల్సిన అవసరం లేదు. అసలు ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో నాకు A to Z క్లియర్గా చెప్పండి. అడిగేది మిమ్మల్నే. మీకు ఇంకా అర్థమయ్యలేదా? వాళ్ళ ముఖాలు చూస్తుంటే తప్పు జరిగింది వాళ్ళ వల్లే అనిపిస్తుంది. ఏం దవని నువ్వు చెప్పేది? అవునండి, నా గెస్ నిజమే అయితే పల్లవి ఫోన్ ఉన్నట్టుండి నీళ్ళలో పడిపోవడము, అదీగాక పెళ్లికి చెన్నైకి పోతున్నామని చెప్పడము, పల్లవి అదే రోజు ఎయిర్పోర్ట్లో కనబడకుండా లెటర్ రాసిపోవడము, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళేదో ప్లాన్ చేసి పల్లవిని ఎయిర్పోర్ట్కి తొలుకొని పోయినారు అనిపిస్తుంది. వామ్మో అత్తయ్య, ఈ అవని ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటట్టుంది. అవునబి, లేకపోతే ఇంత కరెక్టుగా నిజాన్ని ఎట్లా గెస్ చేసింది అసలు? ఈ అవని మాత్రం మామూలుది కాదు, చాలా తెలివైంది. మరే అంటే పల్లవి ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడానికి కారణం వీళ్ళే అంటున్నావా? డౌట్ లేదు, ఖచ్చితంగా వీళ్ళే. లేకపోతే చెన్నైకి పెళ్లికి పోవచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి నిజం చెప్తా అని చెప్పింది పల్లవి. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్న పల్లవి లెటర్ రాసి పారిపోయిందంటే నాకు నమ్మబుద్ధి అయితలేదు. అసలు ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో వాళ్ళని అడగండి. చెప్పండి, మీరు ఇంతకి పల్లవిని ఏమన్నారు? మేమేమంటాం, మేమేమనలేము. చూడండి, కథ ఇంత దూరం వచ్చినాక మీరు ఏ నిజాలు దాచకపోవడమే మంచిది. ఒకవేళ దాస్తే మీ పల్లవికే ప్రమాదం. మర్యాదగా నిజం చెప్తే బాగుంటది, లేకపోతే మిమ్మల్ని ఇటు నుంచి పోనిచ్చేదే లేదు. అభి, దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి పల్లవి గురించి ఏం తెలియనట్టే ఉంది. అవునత్తయ్యా. మనమే వీడిని అనవసరంగా అపార్థం చేసుకున్నాము. మరి పల్లవి వీడి దగ్గరకు లేకపోతే మరి ఏడిపోయినట్టు? ఏమో అభి. అసలేంది మీరు? నిజం చెప్పండి అంటే మీలో మీరే గొనుక్కుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకు కూడా నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. పల్లవి మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మీరే పల్లవిని ఏమైనా చేసింటారు. ఏయ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పల్లవి అంటే నా కూతురు కాదు, నా ప్రాణం. అలాంటి మా కూతుర్ని మేమేం చేస్తాం? అయినా వీళ్ళతో మనకెందుకు? మన పల్లవిని వెతికి ఎట్లా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. పదండి అత్తయ్య పోదాం. ఏయ్, మీరేడికి పోయేది? మీ కళ్ళకి నేను వెర్రిపప్పలాగా కనబడుతున్నానా? అసలు నా పల్లవికి ఏమైందో మీరు నిజం చెప్పేవరకు ఈ నుంచి పోనిచ్చేదే లేదు. ఏంరా, బెదిరిస్తున్నావా? నా పల్లవేంది నా పల్లవి? నా కూతురికి పెళ్ళయింది, భర్త కూడా నీ కళ్ళెదురుగానే ఉన్నాడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బరాబర్ నేను ఇట్లే మాట్లాడతా. మీకు చేతనైంది చేసుకోండి. ఇంకో విషయం, అసలు పల్లవికి ఏమైందో మీరు నిజం చెప్పకపోతే నేను కూడా పోలీస్ స్టేషన్లో మీ పైన కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మా ప్రేమని అంగీకరించడం మీకు ఇష్టం లేక మీరే పల్లవిని ఏమో చేసినారు అని. ఏందత్తయ్యా, మనం ఇట్లా బుక్ అయిపోయినాం, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం నిజం చెప్పకపోతే
వీడు అన్నంత పని చేసినా చేస్తాడు. ఊకెందుకు వచ్చిన గొడవ, నిజం చెప్తే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కూడా మీరు నిజం చెప్పకపోతే నష్టం మీకే. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అసలు ఏమైందంటే పల్లవి ఇంకా నిన్నే ప్రేమిస్తుంది అని మాకు నిజం తెలిసింది. అందుకని పల్లవి ఇంకా ఇండియాలోనే ఉంటే మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకొని మా పరువు తీస్తుందని భయపడి పల్లవికి చెన్నైకి పోతున్నామని అబద్ధం చెప్పి ఎయిర్పోర్ట్కి తొలుకొని పోయి అటునుంచి అటే అమెరికాకి పంపించాలని ప్లాన్ వేసినాము. కానీ ఆడికి పోయినాక పల్లవికి నిజం మొత్తం తెలిసింది. అమెరికాకి రానంటే రాను అని మొండికేసింది. దాంతో మా అత్తయ్య నువ్వుగాని అమెరికాకి పోకపోతే నేను విషం తాగి చస్తా అని పల్లవిని బ్లాక్మెయిల్ చేసింది. ఇంకా పల్లవి చేసేదేం లేక సరేనో ఒప్పుకేయింది. తీరా ఎయిర్పోర్ట్ లేకపోయినాక నేను వాష్రూమ్కి పోయేస్తా అని చెప్పి అటునుంచి అటే పారిపోయింది. తను వెళ్ళిపోయే ముందు ఒక అమ్మాయికి లెటర్ ఇచ్చి పంపించింది. దానిలో నా కోసం ఎవరు వెతకొద్దు అని రాసింది. అసలు మీరు మనుషులేనా? ఆల్రెడీ మీరు ఒక్కసారి చేసిన తప్పుకే 4 జీవితాలు బలైపోయినాయి. ఆయన కూడా మీకు బుద్ధొచ్చలేదా? మళ్ళీ చేసిన తప్పుని ఎన్నిసార్లు చేస్తారు? ఇప్పుడు చూడండి, మీరు ఇంత బలవంతం చేసినందుకే పల్లవి పారిపోయింది. చిచ్చి, మిమ్మల్ని తిట్టాలి అంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. మీరసలు మనుషులే కాదు, రాక్షసులు. పల్లవికి మాత్రం ఏమన్నా కావాలి, మిమ్మల్ని మాత్రం ముఖనేసి పెట్టను. ఏం చేస్తావురా? నువ్వేదో పెద్ద నీతివంతుడైనట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. అదే కదా, నీ పక్కనున్న బంగారం లాంటి పెళ్ళం నీకు అక్కర్లేదు. కానీ పరాయివాడు తాళి కట్టిన వాడి పెళ్ళం మాత్రం కావాలి నీకు. చూడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ఇంకోసారి పల్లవి జోలికొస్తే మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రమే భూమిపైన ఉంటారు. జాగ్రత్త. మైండ్ ఇట్. అభి, పద. అసలు పల్లవి ఏడికిపోయి ఉంటది? ఏమో, నాకేం తెలుసు? నువ్వు నన్ను అడుగుతున్నావు. ఇప్పటికే మస్తు లేట్ అయింది. నన్ను తొందరగా మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి. మా అమ్మ మస్తు కంగారు పడుతుంటది. అదేందవని అట్లా మాట్లాడుతున్నావు? నీకి పల్లవి కనబడతలేదని కొంచెం కూడా బాధ లేదా? నాకెందుకు బాధ? ఆమె గారిని ప్రేమించింది మీరు, నేను కాదు. అసలు నాకు మీరే సంబంధం లేదు అనుకుంటుంటే ఇంకా మీ సమస్యలతో నాకేం పని? మీ ఇష్టం, పల్లవి ఇష్టం, నాకు సంబంధం లేదు. తొందరగా రండి. అసలు ఈ ప్రపంచంలో నేను పల్లవి ఒంటరైపోయినామనిపిస్తుంది. మా పైన ఎవరికి కొంచెం కూడా జాలి అనేదే లేదు. పల్లవి, నువ్వు అసలు ఏడికిపోయినావు? నువ్వు కనబడకపోతే నీకోసం నేను ఎంత కంగారు పడతానో నీకు తెలుసు కదా. అయినా గాని ఎందుకు ఇట్లా చేసినావు? వస్తున్నారా లేదా? వస్తున్నా. అసలేమైంది మీకు? అప్పటి నుంచి కాలుగాలిన పిల్లిలాగా అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నారు. నా టెన్షన్ నాకే మస్తుంది. నువ్వు మళ్ళీ నన్ను విసిగించొద్దు. పోయి నీ పని నువ్వు చూసుకోపో. అదేం దత్తయ్య అట్లా మాట్లాడుతున్నారు? మీరు ఇంత టెన్షన్ పడుతుంటే ఎందుకు ఏమి అని తెలుసుకునే బాధ్యత నాకు లేదా? అసలేమైందో నాకు చెప్పండి. మరేం లేదే. అవని పొద్దున 11 గంటలప్పుడు నా మనసేమి బాలేదు, నేను కొద్దిసేపు గుడికి పోయేస్తా అని చెప్పి పోయింది. కానీ ఇప్పుడు టైం 3 అవుతున్నా ఆవిడ మాత్రం ఇంకా వస్తలేదు. నాకందుకే మస్తు కంగారుగుంది. ఇందాకే మీ మామయ్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పిన. కనీసం మా ఆయనన్న వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇద్దరం కలిసి అవనీని వెతకొచ్చు. ఏందత్తయ్య మీరు ఒక పని చేసే ముందు ముందర వెనక ఆలోచించారా? ముందరనే అవని ఈరోజు పొద్దున మనందరితో గొడవ పడింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పింది. అట్లా చెప్పినాక కూడా మీరు ఏ ధైర్యంతో అవనీని గుడికి పంపించినారు? ఇప్పుడు అవని ఎవరికి చెప్పకుండా ఎక్కడైనా దూరం వెళ్ళిపోయి ఉంటే కనీసం నాకైనా ఒక మాట చెప్పొచ్చు కదా. ఇప్పటికీ అవని తన రూమ్లోనే ఉంది అనుకున్నా. నాకే ముందరిని తెలిసింటే
నేను అస్సలు అవనీని బయటికి పంపించేదాన్నే కాదు. వసేయ్, నువ్వు అట్లా మాట్లాడొద్దే, నా కంగారు ఇంకా ఎక్కువైతుంది. ఏమైంది? మామయ్య అడుగుతున్నాడు కదా, చెప్పండి. ఏమైందే? నన్ను ఉన్న పలంగా ఇంటికి ఎందుకు రమ్మని చెప్పినావు? అది మన కూతురు అవని. అవని. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అట్లనే మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.